జయోపజయాలతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు పిలిపే మాకు ప్రపంచంలో అని చెప్పుతున్నటువంటి 50 మంది జన సైనికులకు వేరే మహిళలందరికీ కూడా జనసేన రాష్ట్ర నాయకత్వం తరపున నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి జయోపజయాలతోటి సంబంధం లేదనేటువంటి మాట ఆనాడు సినిమా రంగంలో 10 సంవత్సరాల పాటు హిట్లు లేకపోయినా అదే అభిమానాన్ని, అదే ప్రేమని పవన్ కళ్యాణ్ గారి మీద మీరందరూ చూపించారు. ఆ దెబ్బతోటి ఈ రాష్ట్రంలో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసినటువంటి గబ్బర్ సింగ్ వచ్చింది. అదే విధంగా ఇవాళ మనం 2019లో రకరకాల కూర్పుల వల్ల ఇతర పార్టీలు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాల వల్ల మనం నెగ్గలేకపోయాం. కానీ 2024లో గబ్బర్ సింగ్ వస్తున్నాడు. 2024లో మనం అఖండ విజయాన్ని సాధించి ఏదైతే ఓటమిని చవిచామో ఆ ఓటమి నుంచి బయటపడి ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పేటువంటి గెలుపుని మనం పొందుతామనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాం. నేను దాదాపుగా నా విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పార్టీ ఓటమి చెందితే ఆ పార్టీ ఎంత ఓటమి చెందినా కొద్దిపాటి ఓటమైనా సరే వెంటనే ప్రజలకు రావడం చాలా కష్టం. అంతేకాదు ఆ పార్టీ నాయకులు కూడా ప్రజల మధ్యకు వచ్చి తమ మొహాలు చూపించడానికి కొంతకాలం పాటు ఇష్టపడరు. అయితే ఇవాళ మనం చూస్తే నిన్న రాజమండ్రిలో 12 గంటలకి రాజమండ్రి విమానాశ్రయానికి మన పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి భీమవరం వరకు వస్తూ ఉంటే నెగ్గిన నాయకులు కూడా రానంత జనం, ఇప్పకేస్తే రానంత జనం అడుగడుగున నీరాజనాలు పలికినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది చాలు, మనం నెగ్గక్కర్లేదు. మనుషుల హృదయంలో స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట. ఇటువంటి విషయం చరిత్రలో మరెవరికి సాధ్యపడేటువంటి అంశం కానే కాదనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు ఆయన చెప్పారు, నేను కూడా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశాను. 43,000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా అపజయాన్ని పొందాను. పొందిన వెంటనే కొంత నైరాశ్యంలోకి వెళ్ళాను. సహజంగానే నిరాశ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు, అమెరికాలో చెప్పారు, నాకు ఓటమనేది కేవలం అందులోంచి తేరుకోవడానికి 15 నిమిషాలు మాత్రమే పట్టిందనేటువంటి మాట చెప్పారు. 15 నిమిషాల తర్వాత రాబోయే ఎన్నికల్లో ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజలతో కలిసి మమేకమై ఈ పార్టీని ముందుకు నడపాలనేటువంటి ఆలోచన నేను చేశాననేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు ఆ స్ఫూర్తి అదే మనందరికీ కొండంత అండగా నిలబడిందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆయన చెప్తున్నటువంటి మాట మరొకటి నా మనసుకు తాకింది, మనందరి మనసులకి తాకింది. ఏంటంటే ఈ జనసేన పార్టీ అనేది పెట్టింది ఇది నెగ్గటానికి, అధికారాన్ని పొందడానికి మాత్రమే కాదు, ఒక సదాశయంతో ఈ పార్టీని పెట్టాను. ఈ పార్టీ ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని,
పేదవాడి కంట కన్నీరు తుడవాలనేటువంటి ఆలోచనతోనే ఈ పార్టీ పెట్టేటువంటి మాట ఏదైతే ఉందో అది సమకాలీన రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకం అవుతుందనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంత ఉత్సాహం ఉన్నటువంటి, ఇంత శక్తి ఉన్నటువంటి మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా శక్తులు నిండే నెత్తులు ఉండే యువకులారా రారండి అనేటువంటి కార్యక్రమం కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఉంది. మరే ఇతర పార్టీకి కూడా ఇక్కడ వచ్చినటువంటి యువశక్తి లాంటి శక్తి లేదు అనేటువంటి మాటని మీ అందరికీ మనకుస్తున్నాను. అయితే ఇవాళ మీ అందరికీ వినమ్రంగా చేతులు జోడించి నేను మనవి చేసేది ఒక్కటే, ఈ ఒక్క ఉత్సాహం మాత్రమే మనకు సరిపోదు. మన పార్టీని మన నాయకుడు అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లాలంటే, లేకపోతే ఈ పార్టీ రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ తర్వాతటువంటి సాధారణ ఎన్నికల్లో కానీ విజయం సాధించాలంటే మరింత క్రమశిక్షణతోటి, మరింత చిత్తశుద్ధితోటి ఈ ఉత్సాహాన్ని మనం ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలం అనేటువంటి మాటని ముందుగా మీ మనసుల్లోకి తీసుకోండి. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయవాడలో కూర్చుని సమీక్షలు చేయొచ్చు, కానీ మీ మధ్యకొచ్చి మీతో కలిసి మీ అందరితో మాట్లాడి మీరు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపడానికి చేసే ప్రయత్నం, ఎందుకంటే మీరు ఆ స్ఫూర్తిని కొనసాగించాలని. ఏ ఉత్సాహం అయితే మీలో ఉందో, ఏ ఉత్తేజం అయితే మీలో ఉందో, ఏ కార్యక్రమాన్ని నిర్వహించగలనేటువంటి దమ్ము మీలో ఉందో దాని క్షేత్రస్థాయిలో మనం చూపించడానికి, మనకి ఒక దిశా నిర్దేశం చేయటానికే పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చారు. దయచేసి ఆ మాట అర్థం చేసుకోండి. ఆయన్ని చూడాలంటే కష్టమయ్యేటువంటి రోజుల్లోంచి ఇవాళ మీ ముందుకొచ్చి మీ అందరితో కలిసి మీ అందరి చేతులకి ప్రత్యేకంగా అభివాదం చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుష్ట రాజకీయాన్ని మార్పు చేయాలనేటువంటి ఆలోచన. ఆ రాజకీయాన్ని మార్పు చేసి ఏదైతే ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలనేటువంటి ఆలోచన వారు చేస్తున్నారో దాన్ని నిజం చేయడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన శక్తి మాత్రమే కాకుండా మనందరి కూడా ఆయన చేతులకి బలాన్ని ఇవ్వాలి. మనందరం కూడా భుజం భుజం కలిపి బాసటగా నిలబడాలి. బాసటగా నిలబడి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మన స్థాయిలో మనం కృషి చేయాలి. ఆయన పెద్ద స్థాయిలో పనిచేస్తే మీరు మీ గ్రామంలో, మీ వార్డులో, లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక పేదవాడి సమస్యని పరిష్కరించడానికి మీ వంతు కర్తవ్యంగా ఒక జన సైనికుడిగా మీరు పనిచేసినట్లయితే అది మన జనసేన పార్టీని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలబెడుతుందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరో పక్కన 2 నెలల కాలంలోనే భ్రమలు తొలగిపోయినాయి. ఇవాళ ఈ రాష్ట్రం అత్యధిక మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే ఉందో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇవాళ నెమ్మదిగా సెల్ఫ్ గోల్స్ వేసేసుకుంటుంది. ఏదైతే తాను ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచార సభలో ఊరు వాడ తిరిగి చెప్పినటువంటి అనేక పథకాల్ని నెమ్మదిగా తూట్లు పొడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజు ఘనంగా చెప్పారు అమ్మ ఒడి పథకం అనేటువంటి మాట. అమ్మ ఒడి పథకం ద్వారా ఏదైతే పిల్లలు ఎంతమంది అయితే స్కూళ్ళకు వెళ్తారో ఆ పిల్లలందరికీ కూడా మేము సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అది పిల్లలందరికీ కాదు, తల్లులకు మాత్రమే ఇస్తాం, ప్రతి ఇంటికి ఒక తల్లికి మాత్రమే ఇస్తామనేటువంటి మాట నడుస్తూ ఉంది. అదేవిధంగా రైతులకి చెప్పారు మేము అధికారంలోకి రాగానే సంవత్సరానికి 12,500 రూపాయలు చొప్పున 5 సంవత్సరానికి కూడా 60,000 రూపాయలు రైతుకి సపోర్టుగా ఇస్తామని చెప్పినటువంటి మాటని ఇవాళ 12,500 కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 6,500 మాత్రమే. మిగిలిన 6,000 ఇప్పటికే కిసాన్ మజ్దూర్ తరపున్నటువంటి కిసాన్ రైతులకి సపోర్టుగా
500 మాత్రమే. అదే విధంగా ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కులాల మధ్య చిచ్చు పెట్టారనేటువంటి మాట ఏదైతే ఉందో, కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాన్ని నడిపారనేటువంటి మాట ఏదైతే ఉందో, ఇవాళ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి వేగమైన వర్గాలకి మధ్యలో గొడవ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక చట్టం చేసిన తర్వాత, చట్టసభల్లో ఉన్నాం మేము, మాకు తెలుసు, ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం చట్టం చేసింది కనుక ఆ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పేటువంటి ఏ రకమైన హక్కు కూడా తర్వాతి ప్రభుత్వానికి ఉండదు. అది కంటిన్యూ చేయాల్సినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తికి 10% రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందో, అందులో 5% పేద వర్గాల వారికి చెందినటువంటి కాపులకు అందిస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఆ మాట చెప్పారు. ఇవాళ చెప్తున్నటువంటి మాట కాపులు ఓసీలా బీసీలా తేల్చుకోలేని పరిస్థితి అనేటువంటి మాట సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన ఏ రకంగా మడమ వెనక్కి తిప్పుతున్నాడో మనకు అర్థమవుతా ఉంది. వారు చెప్పినటువంటి మాట మడమ తిప్పని వ్యక్తులు మేమున్నారు. ప్రతి విషయంలో కూడా మడమ తిప్పుతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఇలా చూసుకుంటూ వెళితే నవరత్నాలు ఒక్కొక్కటి నెమ్మదిగా కిందకి జారిపోయి రాళ్లుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కనుక దయచేసి మన నాయకులైతే 100 రోజులు ఆగమని చెప్పారు. అయితే నేనొకటే మనవి చేస్తున్నాను, 100 రోజులు ఆగుతాం. ఖచ్చితంగా సహనం మనలో ఉంది. కాకపోతే ఎప్పుడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, మనం ఒక 100 రోజులు ఆగుదాం అనుకున్నప్పటికీ కూడా మన పక్కనున్నటువంటి పేదవాడి కంట కన్నీరు వస్తుందో, ఆ కన్నీరు తుడిచేది కేవలం జన సైనికులు మాత్రమే అనేటువంటి మాటని నిరూపించుకోవలసిన అవసరం మన మీద ఉందనేటువంటి మాట మీ అందరికీ మనవి చేస్తూ, తప్పనిసరిగా మనం సహనం వహించినప్పటికీ కూడా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరందరూ కూడా ఒక్కొక్క జన సైనికుడు కూడా అత్యద్భుతంగా ముందుకు వెళ్ళి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ